రిసార్ట్స్లో రాజు జీవితంలో జరిగిన సంఘటననే కళ్యాణ్ తన స్టోరీగా చెప్తూ ఉంటాడు. ఇక అదంతా వింటూ ఉన్న రాజు ఒక్కసారిగా తనకి గతం గుర్తుకొచ్చినట్టుగా అనిపించి కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. ఇక తనని హాస్పిటల్లో జాయిన్ చేసిన కళ్యాణ్, అప్పు, కావ్య తనకి ఏమైందోనని కంగారు పడిపోతూ ఉంటారు. ఇక అంతలో అక్కడికి వచ్చిన యామిని, రాజుకి మీరు ఎంత గతాన్ని గుర్తు చేయాలని ప్రయత్నించినా తనకి గతం గుర్తుకు రాదు. ఎందుకంటే నేను మాత్రమే తనకి తెలిసిన గతాన్ని, నేను చెప్పిన సృష్టించిన గతం మాత్రమే తనకు తెలుసు. ఇప్పుడు తను నాతోనే రావాలి, నాతోనే బ్రతకాలి, నా దగ్గరే సేఫ్గా ఉంటాడు. ఇప్పుడు మీరు చేసిన ప్రయత్నం వల్లే తనకి ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నేను తప్ప తనకి ఇంకెవరూ తెలీదు. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు మాత్రం చేయకండి అని యామిని వార్నింగ్ ఇచ్చి ఇక రాజు గదిలోకి వెళ్తూ ఉంటుంది. ఇక రాజుకి స్పృహ వచ్చి కళ్ళు తెరిచి చూస్తూ ఉంటాడు. ఇక యామిని అయితే ఎలా ఉంది బావా అని తనని అడుగుతూ ఉంటే ఇక రాజు అయితే పర్వాలేదు, బాగానే ఉంది అని చెప్తూ ఉంటాడు. ఇక బయట గ్లాస్ డోర్లో నుంచి చూస్తూ ఉన్న కావ్య చాలా సంతోషపడిపోతూ కళ్యాణ్తో చెప్తూ ఉంటుంది, కవిగారు ఆయన కోలుకున్నారు, కళ్ళు తెరిచారు, నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటూ ఉంటుంది. ఇక కళ్యాణ్ కూడా టెన్షన్ పడకొదినా, అన్నయ్యకి ఇప్పుడేం కాలేదు కదా, బాగానే ఉన్నాడు కదా అని తనకి ధైర్యం చెప్తూ ఉంటాడు. ఇక రాజు అయితే చుట్టూ చూస్తూ కళావతి గారు ఎక్కడ యామిని అని అడుగుతూ ఉంటాడు. ఇక యామిని అయితే చాలా కోపంగా, నేను వచ్చాను అన్న సంతోషం కంటే ఆ కళావతి రాలేదన్న బాధే నీకు ఎక్కువగా ఉన్నట్టుంది. నీ కోసం పని తప్పించేది నేను, ఎవరో సంబంధం లేని వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నావు అని అంటూ ఉంటుంది. ఇక రాజు అయితే ప్లీజ్ యామిని, నేను అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు, కళావతి గారు వచ్చారా రాలేదా చెప్పు అని అంటుంటాడు. ఇక యామిని, వాళ్ళెందుకు వస్తారు బావా, వాళ్ళకేం సంబంధం ఉందని, నాకున్న ప్రేమ కానీ అభిమానం కానీ బాధ్యత కానీ వాళ్ళకెందుకు ఉంటుంది, ఏదో పార్టీ కోసం అని పిలిచింది, అవసరం తీరిపోయింది, వెళ్ళిపోయింది అని చెప్తూ ఉంటుంది. ఇక రాజు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక బయట నుంచి చూస్తూ ఉన్న కావ్య కూడా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక ఇంటికి వెళ్ళిన రాజు కావ్యకి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇక కావ్య అయితే రింగ్ అవుతూ ఉన్న ఆ ఫోన్ని లిఫ్ట్ చేయకుండా అలాగే చూస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇక రాజు అయితే ఏంటి ఈ కళావతి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ తీయడం లేదు, ఫోన్ రింగ్ అవుతూనే ఉంది, ఏమై ఉంటుంది అని అనుకుంటూ ఉంటాడు. ఇక ఇంతలో అక్కడికి వచ్చిన యామిని, నాకు తెలుసు బావా నువ్వు ఆ కళావతికి ఫోన్ చేస్తావని అని అనుకుంటూ ఇక రాజుతో అంటూ ఉంటుంది, నిన్నటి వరకు నీతో అంత క్లోజ్గా మూవ్ అయిన నీ ఫ్రెండ్ కళావతి ఇక మీదట నీ వైపుకు రాదు బావా, కలలో వచ్చి మాయమయ్యే ఒక భ్రమ లాంటిది బావా, తన గురించి ఇక మర్చిపో అని చెప్తూ ఉంటుంది. ఇక ఫోన్ రింగ్ అవుతూ ఉన్న తీయకుండా అలాగే చూస్తూ ఉన్న కావ్య దగ్గరికి అపర్ణ వచ్చి రాజు ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తి మాట్లాడకుండా ఏం చేస్తున్నావు అని తనతో అంటూ ఉంటుంది. ఇక అంతలో అక్కడికి కళ్యాణ్, అప్పు కూడా వచ్చి ఫోన్ తీసి మాట్లాడమని చెప్తూ ఉంటారు. ఇక కావ్య అయితే నేను ఆయనతో మళ్ళీ మాట్లాడను అని బాధపడుతూ చెప్తూ ఉంటుంది. ఇక రాజు కూడా ఎందుకు కళావతి ఫోన్ తీసి మాట్లాడడం లేదా అని తను కూడా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.